తెలంగాణ రాష్ట్రంలో ఒక మైనర్ బాలిక అమ్మాయి ఆమె మీద అత్యాచారం జరిగితే ఈ దేశంలో ముఖ్యమైన పదవిలో ఉన్న హోం సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ కొడుకు అత్యాచారం చేసిండని చెప్పి ఆరోపణలు వస్తే కనీసం కూడా స్పందించకుండా, అంటే ఆయన ఈ దేశ ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నట్టు కాకుండా ఒక బీజేపీ నాయకుడిగా ఈరోజు వ్యవహరిస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టే ఆయన వెంటనే తనకు సంబంధం లేదు, లేకపోతే ఇట్లాంటి అన్యాయం తన కొడుకైనా ఈ దేశంలో ఎవరు చేసినా వెంటనే నిష్పక్షపాతంగా వ్యవహరించి కేసు ఫైల్ చేయించి వెంటనే వాళ్ళని పోలీసులకు అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ అట్లా చేయకుండా ఈరోజు సంజయ్ కుమార్ బండి సంజయ్ ఈరోజు ఆయనకు వత్తాసు పలుకుతూ పైగా కేసును తప్పు పట్టించేటట్టు చేస్తూ ఉన్నాడు. ఎవరి మీద? ఒక బాలిక మీద అత్యాచారం జరిగింది. ఈ దేశంలో బేటీ బచావో బేటీ పడవో అంటున్నామంటే ఈరోజు అనేక సార్లు మాట్లాడుతుంటారు. హిందూ అమ్మాయిలకు హిందూ మహిళలకు దాడులు జరిగితే మేము ఊరుకోమని చెప్పేసి అంటున్నారు. మరి హిందూ అమ్మాయికి నష్టం జరిగితే ఎందుకు వెంటనే చర్యలు తీసుకునేటట్టుగా మీరు మాట్లాడరు? పైగా దాన్ని డైవర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నాడు. మేము బీసీ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇది తప్పుదో పట్టించడానికి తప్పితే నిజంగా చిత్తశుద్ధి లేని పనిగా మనం ఈరోజు అనుకోవచ్చు. వెంటనే బండి సంజయ్ మే 8 నాడు కేసు పెడితే బేరసారాలు వహిస్తాడా బండి సంజయ్ కుమార్? వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయించాలి కదా. తన కొడుకైతే మాత్రం మావోడైనా ఇంకోరైనా సరే మేము ఊకోమని చెప్పి చెప్పాలి కదా. వేరే వాళ్ళకి అదే సందర్భంలో మైనర్ బాలిక గత సంవత్సరం క్రితం ఇట్లాంటి జరిగితే వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసిండు. ఎట్లా గుడ్డిగా అర్థం పలుదవుతుందని చెప్పేసి అన్నాడు. మరి ఈయనేం చేస్తున్నాడని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే ఈ బండి సంజయ్ ఆయన కేసు ఫైల్ చేయించాలి. ఎక్కడ ఉన్నా పోలీసులకు అప్పచెప్పి విచారణ జరపండి అని చెప్పాలి. ఈరోజు ఈ ఒక్క కేసే కాదు, అంత ముందుకు కూడా అనేక కేసులు జరిగినట్టుగా, అత్యాచారాలు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. వాటన్నిటి మీద కూడా విచారణ జరిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు